మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం నుంచి 42వ వచనం వరకు నేను చదువుతూ ఉండగా నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుదురు, ఒకటి తీసుకొనబడును, తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఒకసారి నా వైపు చూసి టకామని సమాధానం చెప్పండి. ఏ కాలంలో ప్రభు వస్తారట? ఏ కాలాన ప్రభు వస్తారో ఎవరికి తెలియదు. యేసు ప్రభునే వచ్చి అడిగారు, అయ్యా మరలా మీరు ఎప్పుడు వస్తారు? డేట్తో సహా ఏమైనా చెప్పగలరా? సంవత్సరంతో సహా ఏమైనా చెప్పగలరా? అప్పుడు ప్రభు అన్నారు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది మర్మం అని వ్రాయబడింది. ఏ కాలాన ప్రభు వస్తారో ఎవ్వరికి తెలియదు. కొంతమంది మరి ఎందుకు ఆ బోధ బోధిస్తున్నారో నాకు తెలియదు. 3.5 సంవత్సరాల శ్రమల కాలమైన తర్వాతే యేసయ్య రెండవ రాకడ జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు వారు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ గడియలో ఏ కాలంలో ఆయన వస్తారో తెలియదు, ఏ క్షణాన్ని వచ్చినా మీరు మెలకువగా ఉండండి అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన సిద్ధపాటు ఎప్పుడు? నా ప్రభు ఇప్పుడు రావచ్చు, ఈ సాయంత్రం రావచ్చు, రేపు రావచ్చు. నా ప్రాణం పోక యేసయ్య రాక నాకు తెలియదు కనుక ప్రతి క్షణం నేను నా కుటుంబం ఆయన రాకడకు సిద్ధపడాలి అనే ప్రత్యక్షత బ్రతుకు కాలమంతా సంఘం కలిగి ఉండునుగాక. అయితే ఈ రాకడ దినాన ఏం జరుగుతుందో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అంటారు. పొలంలో ఇద్దరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? పొలంలో ఇద్దరే ఉంటారా? పొలంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు ఎత్తబడుతున్నారు, మరొకరు విడిచిపెట్టబడుతున్నారు. పొలం అంటే ఏంటి? పొలంలో ఒకరు ఎత్తబడటం, ఇంకొకరు విడిచిపెట్టబడటం. ఆధ్యాత్మికంగా ఇది దేనికి సాదృశ్యకంగా ఉంది? కొంచెం లోతుల్లోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొలం 2 ఆత్మీయ అర్థాలు చూపిస్తుంది. ఒకటి, నా వైపు చూడాలి, ఒకటి పొలం అనగా లోకం అని యేసు ప్రభు వారి తన మాటల్లో మాట్లాడారు. అట్ దట్ సేమ్ టైం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొలం సంఘానికి గుర్తుగా ఉంది. ఈ సిచ్యువేషన్లో పొలం అనేది సంఘానికి గుర్తుగా ఉంది. మీరు అనొచ్చు, పొలాన్ని సంఘంతో ఎలా పోలుస్తామన్నా, బైబిల్లో ఏ వాక్యం ద్వారా మనం మాట్లాడతామన్నా ఎలాగూ అంటే, కొరింథీ పత్రికలో అపోస్తులైన పౌలు వారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు. మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతాను, వ్యవసాయం ఎక్కడ జరిగిద్ది? చెప్పాలి గట్టిగా. వ్యవసాయం ఎక్కడ జరిగిద్ది? వ్యవసాయం పొలంలో జరిగిద్ది కదా. కొరింథీ సంఘాన్ని పొలంతో అపోస్తుడైన పౌలు వారు పోలుస్తున్నారు. మీరు దేవుని పొలం, ఆ పొలంలో పనిచేసే పనివారిమి మేము అని అపోస్తులుడు సంఘాన్ని పొలంతో పోల్చాడు. క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యావత్ ఇశ్రాయేలీలను ద్రాక్ష తోటతో పోలుస్తూ యోదాను తనకిష్టమైన వనంతో దేవుడు పోల్చి మాట్లాడాడు. ఇంకెక్కువ వివరణ నేను ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. మెట్టుకు పొలం ఈ కాంటెస్ట్లో సంఘానికి గుర్తుగా ఉంది. నేను అంటాను, ఊరిలో ఉన్న వాళ్ళలో ఇద్దరిలో ఒకళ్ళు ఎత్తబడి ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారా? పొలంలో ఉన్న ఇద్దరిలో ఒకరు ఎత్తబడి ఇంకొకరు విడిచిపెట్టబడ్డారా? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి పరలోక రాజ్యం చేరాలన్నా వాడు మొట్టమొదట సంఘమనే పొలానికి వచ్చేటువంటి వాడై ఉండాలి.
సంఘం అనే పొలానికి రాకుండా, సంఘంతో తత్సంబంధాలు లేకుండా, సంఘముతో సన్నిహిత బాంధవ్యం లేకుండా నా ఇంట్లోనే నేనుంటా, నా భక్తే నేను చేస్తా, అయినా నేను పరలోకానికి వెళ్తా అని ఎవరైనా అనుకున్నారంటే అది వాని భ్రమ, అది వాని మిథ్య. ఎవరు పరలోక రాజ్యం చేరాలన్నా ఎక్కడికి రావాలి చెప్పండి? ఏ పొలం? సంఘం అనే పొలంలోకి ప్రతి వాడు వచ్చేటువంటి వాడై ఉండాలి. సంఘాన్ని గూర్చిన ప్రత్యక్షత క్రొత్త నిబంధనలోనే కాదు, ఆది కాండంలో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చూడండి. ఆది కాండం 28వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. సౌండ్ పెంచాలి. సంఘం ఏంటంట? మందిరము, పరలోకపు గవిని ఇదే అంటాడు. ఓ మాట, సంఘము అంటే నేను చాలాసార్లు చెప్తాను, ఈ మాట గుండెల్లో ముద్రించుకోండి. సంఘము అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారట, దేశం అంటే మట్టి కాదు. సూపర్, బతికిచ్చారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా లేఖనాలలో నుంచి అపోస్తుడైన పౌలు గారి మాటల ద్వారా సంఘానికి ఇవ్వబడిన నిర్వచనం ఏంటంటే, సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద వ్రాయబడిన రాతలు కాదు. సంఘము అంటే యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం. సంఘము అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడి సమాజంలో చేర్చబడటమే సంఘంలో ప్రవేశించటం. నేనంట, ఎవడు పరలోక రాజ్యం చేరాలన్నా వాడు తన బ్రతుకులో మొట్టమొదట యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వాడై ఉండాలి. మహానుభావుడైన, మేధావైన, సామాన్యుడైన, సామంతుడైన, దేశాన్ని పరిపాలన చేసే అధ్యక్షుడైన, చివరికి అడుక్కు తినేవాడైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పాత నిబంధనలో చూస్తాం కదా, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తాను ప్రవేశించాలంటే పొట్టేలు యొక్క రక్తాన్ని, కోడె యొక్క రక్తాన్ని చేతబట్టుకుంటేనే అతి పరిశుద్ధ స్థలములో తాను ప్రవేశించగలుగుతాడు. దైవజనమా, ఆ కోడే, ఆ పొట్టేలే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు పరలోకంలో ప్రవేశించాలన్నా, నేను పరలోకంలో ప్రవేశించాలన్నా యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తులు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఒకవేళ ఆ వ్యక్తి నీతి క్రియలు చేసి ఉండొచ్చు, పుణ్యదానాలు చేసి ఉండొచ్చు, అన్నదానం, గోదానం, భూదానం, ఈ మధ్యలో కొత్త దానం. ఏ దానం? రక్తదానమా? రక్తదానం పాతదే తమ్ముడా. సరే, ఆ దానం ఏంటో తర్వాత అడిగితే చెప్తా. రైట్, దానాలు ఉన్నాయి కదా. పుణ్యకార్యాలు చేసినందువల్ల ఒకడు పరలోక రాజ్యం చేరలేడు. ఏ నరుడు పరలోక రాజ్యం చేరాలన్నా పొలములో నుంచే పరలోక రాజ్యం చేరాలి. పొలంలో చేరటం అంటే యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో కడగబడటమే. మీరు అడగొచ్చు, అట్టెట్లా సార్? యేసుక్రీస్తు నమ్ముకుంటేనే పరలోకమా? యేసుక్రీస్తు రక్తంతో కడగబడితేనే పరలోకమా? ఎస్. అదేం పద్ధతి అండి? యేసుక్రీస్తు రక్తంతో కడగబడితేనే పరలోకం అని అంటానికి మీరెవరు? మేం కాదు, అది పరలోక పద్ధతి. నేనంట, భూలోకంలో బ్రతికేటప్పుడు కొన్ని భూలోక పద్ధతులు పాటించాలా లేదా? నేనంట, నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చదువుకొని ఉండాలి? అరే పెద్దగా చెప్పండి. నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చదువుకొని ఉండాలి? ఇంటర్మీడియట్. ఎవరురా మెంటలుడు? అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అందరూ నీట్ రాయొచ్చా? సిఈసి చదివినోడు నీట్ రాస్తాడా? ఎంపీసీ చదివినోడు నీట్ రాస్తాడా?
హెచ్ఈసి చదివినోడు నీట్ రాస్తాడా? 10వ తరగతి చదివినోడు నేను 10వ తరగతి చదివా అయినా నేను రాస్తా. మరి రాయకూడదురా, ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్లో కూడా ఏం చదివి ఉండాలి? విచిత్రం, బైపీసీ చదివినంత మాత్రాన్ని రాయటానికి లేదు. ఆ ఇంటర్మీడియట్ చెప్పాలి. ఇప్పుడు మనం అందం అదేం పద్ధతి అంటే నా ఇష్టం నేను నీట్ రాసేస్తా, 10వ తరగతి అయిపోయింది నేను నీట్ రాస్తా అని అంటే, వెర్రి వెంగళప్ప, నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి. బైపీసీ పాస్ అయినోడే నీట్ రాస్తాడు. ఇది మానవ పద్ధతి. ఒక మనుషుడు ఒక లక్ష్యం చేరాలంటే మానవ పద్ధతిని పాటించిన వాడే ఆ లక్ష్యాన్ని చేరుతున్నాడు కదా. ఒక లక్ష్యాన్ని చేరటానికి మానవ పద్ధతి పాటించాలంటే, పరలోకం చేరాలంటే ప్రతి మనుషుడు పరలోకపు పద్ధతిని పాటించేవాడై ఉండాలి. ఇది దేవుని పద్ధతి. ఏమండి, ఆయన బీఎస్సీ చదివాడు, హైకోర్టుకి నల్లకోటు వేసుకొని తెల్ల సొక్కా వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని నేను లాయర్గా వాదిస్తాను అన్నాడు. ఒప్పుకుంటుందా కోర్టు? మీరు ఒప్పుకునేటట్టే ఉన్నారు. మీరు ఒప్పుకుంటారేమో, కోర్టు ఒప్పుకోదు. కోర్టులో వాదించాలంటే ఎల్ఎల్బి చదవాలా, బిఎల్ చదవాలా, దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలా. వీటంతట్లో క్వాలిఫై అయితే అప్పుడు ఆ లాయర్ అక్కడ వాదించడానికి అవకాశం ఉంటుంది. ఏమండే ఒక చిన్నోడా, ఒకసారిలే సీతమ్మ గారి మనవడా, ఇది 6 అడుగుల అజానుబాహుడు, ఒకసారి చూడండి. వాళ్ళ నాయనమ్మ 100 కోట్లు ఇచ్చింది ఆ అబ్బాయికి అనుకోండి. 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ పిల్లోడు మమ్మీ నేను బుల్లెట్ తోలుతాను మమ్మీ అని అన్నాడు. వాళ్ళ మమ్మీ కూడా బుల్లెట్ కొనిపెట్టింది. అది డేవిడ్, పెద్దగా హార్లీ డేవిడ్సన్, అంతేనా? హార్లీ డేవిడ్సన్ దరిదాపుగా అది 3 కోట్లు ఎంత ఉంటుందట. 3 కోట్ల రూపాయలు బుల్లెట్. డబ్బు వాళ్ళదే, బుల్లెట్ వాళ్ళదే. ఇప్పుడు రోడ్డు ఎక్కి అబ్బాయి డ్రైవింగ్ చేద్దాం అంటున్నాడు. నేను కూడా బుల్లెట్ డ్రైవింగ్ చేస్తా అంటాడు. గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? ఏమడుగుతారు చెప్పండి? లైసెన్స్ ఏది అంటారు. ఆయన అంటాడు నా బండి నా ఇష్టం. ఈ బండి కొనుక్కుంది ఎవరు? ఈ రోడ్డు కూడా మా నాయనమే వేయించిందట. నా బండి నా ఇష్టం, నేను తోలుతాను అంటే ప్రభుత్వం ఒప్పుకోదు. బిడ్డలారా, మనుషుడు లోకంలో బ్రతకాలంటే మానవ పద్ధతిని పాటిస్తేనే మనగలుగుతాడు కదా. ఒక మనుషుడు పరలోకం చేరాలంటే పరలోకపు పద్ధతిని తప్పకుండా అనుసరించేటువంటి వాడై ఉండాలి. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఏంటా దైవ పద్ధతి? ఏంటా పరలోక పద్ధతి? ఒకడు పరలోక రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడైతేనే వాడు పరలోక రాజ్యం చేరుతాడు. అయ్యా, మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ చర్చి కట్టేటప్పుడు నేను 10 లక్షల రూపాయలు డొనేషన్ చేశానయ్యా, కాకపోతే బాప్తిజం తీసుకోవాలా. 5 కోట్ల రూపాయలు డొనేషన్ చేశానయ్యా, కాకపోతే బాప్తిజం తీసుకోవాలా. నా 10 కోట్లు నన్ను పరలోకానికి తీసుకెళ్ళవా? నేనంట 10 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు నువ్వు బహుమానంగా ఇచ్చిన, 1,00,000 కోట్ల రూపాయలు చందాగా ఇచ్చిన, యేసు రక్తము లేకపోతే, యేసు రక్తముతో విమోచించబడకపోతే, యేసు రక్తముతో విమోచించబడి సంఘమనే పొలంలో చేర్చబడకపోతే, అధ్యక్షుడికైనా అడుక్కునేవాడికైనా, సామాన్యుడికైనా సామంతుడికైనా, రాజుకైనా, చెప్పండి, రాజుకైనా రైతుకైనా యేసు రక్తము లేకపోతే పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశమే లేదు.